సింగపూర్లో ఉన్న కార్నర్ స్టోన్ మినిస్ట్రీస్ పాస్టర్ నెల్సన్ డేవిడ్ గారికి, పరిచర్యలోని మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రేమపూర్వక వందనాలు. మీరంతా బాగున్నారా? నేను 2012లో మీ మధ్యలోకి వచ్చాను, మీతో వాక్యాన్ని పంచుకున్నాను. ఉయ్యూరు ప్రాంతంలో, విజయవాడ దగ్గర ఉన్న ఉయ్యూరు వేరంకలాకు ప్రాంతంలో నేను హోసన్నా మినిస్ట్రీస్ సీనియర్ పాస్టర్గా పరిచర్య చేస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా దైవజనులు యేసన్న గారు ప్రభువులో నిద్రించిన దినాలు కనుక ఆయన్ని గురించి కొన్ని మాటలు, ఆయనతో నాకున్న అనుబంధం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 1995 సంవత్సరంలో దైవ దర్శన ప్రకారం నేను అనే ప్రాంతంలో సేవ చేసుకుంటూ ఉండగా ఆ దైవజనుడితో పరిచయం ఏర్పడింది. ఆ సహవాసములో ఉండి సేవ చేసే ఆ దేవుని చిత్తం నెరవేరింది. ఆ దైవజనుని యొక్క అభివృద్ధి తెలియని వాళ్ళు లేరు. ప్రపంచమంతా ఆయన చేసిన పరిచర్య విస్తరించింది. ప్రభు నామం ఎంతో ఘనపరచబడింది. ఈ రోజున మన సంఘాలన్నీ ఆ విషయాలు తెలుసుకుని కోణంలో నడుచుకుని దేవునికి మహిమగాను మనం ఆశీర్వాదంగాను ఉండటం దేవుడి చిత్తం. దైవజనులు ఇంచుమించు 17 సంవత్సరాలు కలిసి అనేక దేశాలకి, రాష్ట్రాలకి, మీటింగులకి ఉండటం జరిగింది. సేవకుల కూడికలు ఉండటం జరిగింది. నేను గమనిస్తే ఆయనలో ఒక ప్రత్యేకమైన దైవత్వం కనపడతాం నేను చూశాను. ఏంటంటే, తొందరపడి ఏ వ్యక్తి మీద కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ కలిగి ఉండరు. ప్రేమతోనే ఉంటారు. ప్రత్యేకంగా రెండోది, ఆయన సమర్పించుకున్నారు, వివాహం చేసుకోలేదు అనే సంగతి కేవలం మాటలకు మాత్రమే పరిమితి కాలేదండి. ఆయన ప్రాణాత్మ దేహాలు ప్రభువుకి సమర్పించి ఆత్మల భారంతో దేవుని చిత్తం నెరవేర్చడానికి రాత్రింబగళ్ళు శ్రమ పడేవారు. డబ్బు విషయంలో అసలు ఏమాత్రం లక్ష్య పెట్టేవాళ్ళు కాదు. వచ్చిన ప్రతి కానుకని ఘనమైన రీతిలో సేవలో ఖర్చు పెట్టేవాళ్ళు. ఒక రకంగా చెప్పుకోవాలంటే సువార్త సభలు కానీ, మందిరాలు కానీ, దేవుని కార్యక్రమాలు కానీ అంతగా ఖర్చు పెట్టి అంతగా ఘనంగా చేసిన వారు అంతకుముందు లేరండి. ఎవరు చేసిన ఆయన్ని చూసి. అంతేకాక ఆయన కృతజ్ఞతతో నింపబడి ఉండేవాళ్ళు. ఆయన ప్రభు చేసిన చిన్నదానికి కూడా, లేక ప్రభు బిడ్డలు చేసే చిన్నదానికి కూడా ఎంతో కృతజ్ఞతగా ఉండేవాళ్ళు. ఆ కృతజ్ఞత హృదయంలో నుంచి పుట్టినవే ఈ కృపా పాటలు ఏయో క్యాసెట్లను చూసి ఆయన ఎన్నడూ రాయలే. తన జీవిత అనుభవాలు జరుగుతున్నవే ఆయన నోట నుంచి కృతజ్ఞతగా ఇన్ని రకాల పాటలు వచ్చి ప్రపంచమంతా అభిషేకంగాను, ఆరాధనగాను, కృపగాను మారినాయి అంటానికి ఏమాత్రం అతిశయోక్తి లేదండి. ఎందుకంటే మీరు కూడా ఆ పాటలు పాడుకోవటం నేను వచ్చినప్పుడు గమనించా. ఆ కృపతో మీరు నిండి ఉండటం కూడా గమనించా. అందుకే నేను ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నా. దైవజనులు పబ్లిసిటీకి పొరపాటును కూడా ఇష్టపడేవాళ్ళు కాదండి. ఎన్నో కార్యాలు జరిగాయి. హోల్ నైట్ ప్రేయర్లో మరణించిన వ్యక్తులు కూడా బ్రతకటం మేము చూసాం. మహాసభల్లో ఆయన వాక్యం చెబుతుంటే పుట్టుబుడ్డి వారి కళ్ళు రావటం వాక్యం వింటా ఉండగానే చూసాం. కానీ దానికి టీవీ పబ్లిసిటీ కానీ, వేరే పబ్లిసిటీలు కానీ ఆయన ఇష్టపడేవాళ్ళు కాదు. దేవునికే మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు. ఆ మహాపరిచర్య అందుకే అంతగా జరిగింది. పౌలు అందుకే క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, మీరు నడుచుకోండి అన్నాడు. మీరందరూ కూడా మేము ఆ కోణంలో నడవబట్టే ఈ రోజున అన్యజనుల మధ్య ఎందరికో ఆశీర్వాదంగా 21 సంవత్సరాలండి. రేపటికి నేను ఈ పరిచర్య ప్రారంభించి 8వ తారీఖున వార్షికోత్సవం జరుగుతుంది. అదే రోజు యేసన్న గారి జ్ఞాపకార్థం ఈ సందర్భంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం. మీరు ప్రార్థన చేయండి. ఈ విషయాలను మీరు అనుసరించండి. యవనస్తులు దేవుని కృప మీద, దేవుని నామ ఘనత కొరకు మీరు నడుచుకుంటే తప్పక దేవుడు ఆ ప్రాంతంలో ఘనంగా ఈ తెలుగు పరిచర్యను ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట ఆశీర్వాదం పలుకుతూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను.